సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు పార్ట్నర్షిప్ అండి. సో భాగస్వామ్యాలు అంటాం. సో పార్ట్నర్షిప్, సో దీన్నే మనం భాగస్వామ్యం అంటాం. సో భాగస్వామ్యాల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూడండి. ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారంలో 36,000 రూపాయలు, 45,000 రూపాయలు, 54,000 రూపాయల పెట్టుబడులతో పెట్టి ఉన్నారంట. సో వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత సార్ అంటే 37,500 రూపాయలు. అయినా అందులో సి వాటా ఎంత సార్ అంటుండు. సి వాటాను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్స్ కనుక మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి. పెట్టుబడులు ఏ విధంగా పెట్టారు వాళ్ళు, 36,000 రూపాయలు కామా 45,000 రూపాయలు కామా 54,000 రూపాయలు. ఓకే, సో అయితే దీన్ని కొట్టేయండి అండి. సో 9తో కొట్టేయండి. 9తో కొట్టేస్తుందంటే 9 4 36, 9 5 9 6 54. సో ఇక మొత్తం నిష్పత్తి ఏ విధంగా ఉంది. సో చూడండి సార్, ఇవి వచ్చినటువంటి నిష్పత్తి, వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత సార్ అంటే 37,500 రూపాయలు. అందులో సి వాటా ఎంత అంటుండు. సో సి వాటా కనుక్కునే ముందు మొత్తం యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. సో 4:5:6 వచ్చింది కదా. సో ఈ 4:5:6లో మనము మొత్తం ఎంత అవుతుంది సార్ అంటే 6 + 4 10, 10 + 5 15 అవుతుంది. ఈ 15p అనేది ఏంటంటే ఈ మొత్తం విలువకు సమానం 37,500 రూపాయలు అంటుండు. అయితే ఇందులో సి వాటా ఎంత సార్ అనేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో ఓకేనా, ఇచ్చినటువంటి ప్రశ్నల్లో మనము 36,000 రూపాయలు, 45,000 రూపాయలు, 54,000 రూపాయలు ఇచ్చిండు. సో అదే యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏమంటుంది సార్ అంటే వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత సార్ అంటే 37,000. ముగ్గురికి వచ్చినటువంటి, ఇది ఏబిసికి ముగ్గురికి వచ్చినటువంటి లాభం అన్నమాట. సో ఇక్కడ వచ్చినటువంటి మొత్తం లాభము ఈ వీళ్ళ ముగ్గురికి సమానం కాబట్టి 15p అనేది ముగ్గురికి చేసి 37,500 చేసినాం. అయితే మనకు కావాల్సిన వాడు ఎవడు, ఈ సి అతను కావాలి. సో దీన్ని ఏ, దీని బి, దీని సి అనుకుంటే సో సి పర్సన్ ఏమవుతాడు సార్ అంటే 6 అవుతాడు. ఈ 6 వాల్యూ ఎంత సార్ అనేది కనుక్కుంటే మనకు సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి, 6 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 × 37,500 బై 15p. సో ఈ 15p అనేది 37,500 ఎన్నిసార్లు కొట్టుకుపోయింది సార్ అంటే 25,000 కొట్టుకుపోయింది. 2500 25,000 ఇంటూ 15p చేస్తే 37,500 రూపాయలు వస్తుందన్నమాట. సో దీన్ని కొట్టేస్తే 2,500 వచ్చింది. సో ఇప్పుడు ఈ 2,500ను ఈ 6 ఇంటూ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో 2,500 ఇంటూ 6 ఎంత సార్ అంటే 15,000. సో మనకు ఆన్సర్ సి వాల్యూ వాటా, సి యొక్క వాటా ఏమవుతుంది సార్ అంటే 15,000 అవుతుంది. ఒకవేళ ఇద్దరు కనుక్కోమని అనుకోండి, ఏబి మరియు ఈ వచ్చినటువంటి వాటా సి వాటా తీసేస్తే వచ్చేది మిగిలిందే ఏబి వాటా అన్నమాట. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, సి వాటా ఒకటే మాత్రమే. సో సి వాటా అంటే ఏంటి, ఇప్పుడు 15,000 మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో మరి కన్ఫ్యూజన్ కాకూడదు, మళ్ళీ 2 చెప్పారు కదా సార్ అంటే. సో నెక్స్ట్ లెక్క చూడండి. ఇక సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే కవిత మరియు సునీతలు అనేసి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇరువురు కలిసి అంట ఒక వ్యాపారం చేశారు. వాళ్ళు ఇరువురు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించారు. ఓకే, ఒక వ్యాపారం చేశారు లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంలో అంట కవిత 35,000 రూపాయలకు 35,000 రూపాయలలో 8 నెలలకు గాను ఓకేనా. మరియు సునీత 42,000 రూపాయలలో 10 నెలలకు గాను పెట్టుబడులు పెట్టి ఉన్నారు. సో వీళ్ళు పెట్టుబడులు ఈ విధంగా పెట్టారు. ఈ రేషియో ప్రకారం పెట్టి ఉన్నారు. పెట్టుబడులు పెట్టి ఉన్నారు. అయితే
ఇక చూడు, వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత సార్ అంటే 36,000 రూపాయలు. అందులో సునీత వాటా ఎంత సార్ అంటుండు. సో అందులో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే సునీత వాటా ఫైండ్ అవుట్ చేయమంటుండు. సునీత వాటా ఎంత, ఇది కనుక్కుంటే సరిపోతుంది సార్. సో కవిత మరియు సునీతలు అంట ఇద్దరు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించారు. సో అయితే ఇరువురు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో కవిత 35,000 రూపాయల్లో 8 నెలలు గాను, సో మరియు సునీత 42,000 రూపాయల్లో 10 నెలలు గాను పెట్టుబడులు పెట్టి ఉన్నారు. సో వారికి వచ్చినటువంటి మొత్తం లాభం ఎంత సార్ అంటే 36,000 రూపాయలు. అందులో సి వాటా ఎంత సార్ అంటుండు. సో సి వాటా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఏంటి, ఎంత ఏ నెలలకి ఎన్ని పెట్టి ఉన్నారు చూడండి. కవిత 35,000 రూపాయలను ఎన్ని నెలలకు 8 మంత్స్కి పెట్టింది, ఓకే. సో నెక్స్ట్ సునీత 42,000 రూపాయలను ఎన్ని నెలలకు పెట్టింది, 10 మంత్స్కు, ఓకే. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి. సో ఇప్పుడు కొట్టేసేయండి. మనం కొట్టేసినట్లయితే ఎంత వస్తుంది సార్ అంటే 8 4 జా 8 5 జా 7 జా 6 జా, సో నెక్స్ట్ 2 జా 3 జా, సో 5 7 జా 35, 2తో 4 కొట్టేసినాం, 2తో 5 కొట్టేసినాం. సో నెక్స్ట్ 7 × 6 చేస్తే 42 కాబట్టి 3 వస్తుంది. సో 4 3 6 ఉంది కాబట్టి 2 2 జా 2 2 3 జా, సో 2:3 వచ్చింది. సో ఈ 2:3 అనేది ఇద్దరిది అంటే 5P అనేది మొత్తం ఎంత సార్ అంటే ఎంతకు సమానం, 36,000 రూపాయలకు సమానం. మొత్తము లాభం ఎంత వచ్చింది ఇక్కడ వాళ్ళకి 30,000 సార్, ఇది 36,000 30,000కు సమానం. సో 36,000కు సమానం. అయితే మనకు కావాల్సింది సునీత వాటా కావాలి. సునీత ఎవరు, ఈమె కవిత. సో నెక్స్ట్ ఈమె సునీత. సో కవిత 2 అయితే సునీత ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో దీన్ని తర్వాత 3 × 30,000/5 చేస్తాం, కొట్టేస్తే ఇక్కడ మనకు 6,000 అవుతుంది. ఈ 6,000 × 3 ఏమవుతుంది సార్ అంటే 18,000 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 18,000 అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా లెక్కలు మాత్రము చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెక్క చూడండి. 90,000 రూపాయల పెట్టుబడులతో 90,000 రూపాయల పెట్టుబడితో అశోక్ ఒక వ్యాపారం అశోక్ అనే అతను ఒక వ్యాపారం ప్రారంభించాడు. అశోక్ ఒక వ్యాపారం ప్రారంభించాడు. సో ఓకేనా, 90,000 రూపాయలతో సార్ ప్రారంభించాను. 3 మాసముల తర్వాత ప్రశాంత్ 1,20,000 రూపాయల పెట్టుబడితో 1,20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో కలిసాను. మొత్తము 2 సంవత్సరాలకు వారికి వచ్చిన లాభము 91,000 రూపాయలు. అయినా వారి వాటాల నిష్పత్తి ఎంత సార్ అంటుండు. వారి వాటాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలి. వారి వాటాల నిష్పత్తి ఎంత అంటుండు. వారి వాటాల మధ్య భేదం ఎంత. సో మధ్య భేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చదవండి. 90,000 రూపాయల పెట్టుబడితో అశోక్ అనే అతను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. సో 3 మాసముల తర్వాత ప్రశాంత్ 1,20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో కలిసాను. సో ప్రశాంత్ 1,20,000 రూపాయల పెట్టుబడితో కలిసిండు. సో మొత్తం 2 సంవత్సరాలకు వారి వాటాల మొత్తం ఎంత సార్ అంటే 90,000 రూపాయలు. అయినా వారి వాటాల నిష్పత్తి ఎంత సార్ అంటుండు. ఇప్పుడు ఈ వాటాల నిష్పత్తి కనుక్కుంటే సాగిపోయింది అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు
పెట్టుబడి 90,000 రూపాయల పెట్టుబడితో అశోక్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. సో 3 మాసముల తర్వాత ప్రశాంత్ 1,20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం కలిసింది. ఎప్పుడు 2 సంవత్సరాలకు. సో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు అంటే 24 మాసములు అంటే 24 నెలలు. ఓకే. సో ఇప్పుడు చూడు, అశోక్ ప్రారంభించిండు 90,000 రూపాయలతో. అదే మొత్తం 24 అంటే 2 సంవత్సరాలు కానీ ప్రారంభించాడు 24 నెలలు. సో 3 మాసముల తర్వాత అంటే దీంట్లో నుంచి 3 తీసేస్తే 21. సో అప్పుడు 1,20,000 రూపాయలతో 21 నెలలుగాను ప్రశాంత్ వచ్చింది. సో అయితే వీరి వాటాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో నుంచి కొట్టేసినట్లయితే 3, సో 120 అనుకుంటే, సో దీన్ని 90 అనుకుంటే, దీన్ని 90 ఎన్నిసార్లు పోయింది? 30లో పోయింది. సో ఇది 40. సో 0 కాన్సిల్ 3. సో ఇక్కడ 3 అండ్ మిగిలింది క్యాన్సిల్ కాబట్టి 3:2 అవుతుంది. సో కొట్టేసినట్లయితే 3:2 అవుతుంది అన్నమాట. సో ఇది 3:2. సో వారి వాటాల నిష్పత్తిగా చూడు, ఇది ఎంత అవుతుంది? 3:2 అంటే 6 ఇక్కడ 3 ఏళ్ళ అవుతుంది. 6:7 అవుతుంది. సో 6:7 అనేది వారి మొత్తం వాటాల నిష్పత్తి దేనికి సమానం? 91,000 రూపాయలకి సమానం. సో ఈ రెండు కలుపు 13P అవుతుంది. 13P అనేది 91,000 రూపాయలు అయితే, సో వాళ్ళ వాటాలు మొత్తం ఒక అతనికి విలువ ఎంత అంటుండు, ఒక్కొక్కరికి ఎంత విలువ అంటుండు, వారి వాటాలు ఒక్కొక్కరికి విలువ అనుకోవాలి. సో ఇక్కడ కొట్టివేత ఒకసారి చూడండి, 90,000 రూపాయలు ఉంది కదా, 1,20,000 ఉంది. సో ఈ 0కి 3 జీరోస్ క్యాన్సిల్ చేయండి. సో 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు 120 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. సో ఇప్పుడు మనము 3లో కొట్టేసినట్లయితే మనకు 30 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 0 క్యాన్సిల్ చేయండి, 3 మిగులుతుంది కాబట్టి ఈ 3ను కొట్టేసినట్లయితే 7 మిగులుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 24 మిగులుతుంది. ఈ 24ను 4లో కొట్టేసేయండి. ఇది 4లో ఎన్నిసార్లు పోయింది? 4 6 24. సో ఇక్కడ 6 ఇక్కడ 7 మిగులుతుంది అనమాట. సో ఇదే మనకి 6:7. సో మీకు కన్ఫ్యూజన్ అయితే ఒకసారి మరోసారి చూడండి, 6:7 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడు, అయితే ఒక్కొక్కరికి ఎంత విలువ అంటుండు. సో మొత్తము 6:7 కదా, 13P మొత్తం విలువ 91,000 రూపాయలు అయితే ఒక్కొక్కరి విలువ కనుక్కోవాలి. మనం కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు 91,000 రూపాయలను ఈ 13Pతో కొట్టేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో 7,000 కదా, 7 3 21. ఓకే, 7,000 అవుతుంది ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ లెక్క ఒకసారి చూసుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క అనుకోండి. సో ఇవి మొత్తం అన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్ నుంచే చెప్పడం జరుగుతుందన్నమాట. సో మొత్తము ప్రీవియస్ క్లాస్లో అనమాట, ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. సో నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఏ అండ్ బిలో ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారంట సార్. ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేస్తుంటే ఏమైందో చూడు. వారికి వచ్చిన లాభాల నిష్పత్తి ఎంత సార్ అంటే వారికి వచ్చిన లాభాల నిష్పత్తి చూడు, వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 2:3 అన్నారు కదా క్వశ్చన్లో అనేది. వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి ఎంత సార్ అంటే వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి 40,000 రూపాయలు అయినా బి యొక్క పెట్టుబడి ఎంత సార్ అంటుండు. బి యొక్క పెట్టుబడి కనుక్కోవాలి. బి యొక్క పెట్టుబడి ఎంత? సో బి యొక్క పెట్టుబడిని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఒకసారి క్వశ్చన్ చదవండి. ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి లాభాల నిష్పత్తి 2:3 అన్నాడు.
సో వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి 40,000 రూపాయలు అయితే బి యొక్క పెట్టుబడి ఎంత సార్ అంటుండు. సో బి యొక్క పెట్టుబడిని లెక్కను మనం కనుక్కుంటే సరిపోతుంది. సో 2:3 అనేది A:Bకి సమానం కదా. దీన్ని బి అనుకో. అయితే ఏమన్నాడంటే ఏ యొక్క పెట్టుబడి 40,000 రూపాయలు అన్నాడు. ఇక్కడ ఏ యొక్క పెట్టుబడి 40,000 రూపాయలు అంటే ఏ వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుంది, 2 దగ్గర అవుతుంది. సో బి వాల్యూ ఎంత సార్ అనేది కనుక్కోమంటుండే. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడు 2:40,000 అయితే 40,000 అయితే మరి 3 ఏమవుతుంది సార్ అనేది క్వశ్చన్. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టేగా. సో ఇక దీని నుంచి గమనించినట్లయితే 3 into 40,000 by 2గా సో కొట్టేస్తే 20,000. సో మనకు వచ్చేసి 60,000 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే 60,000 అనేది ఆన్సర్ అవుతుంది. సో మళ్ళొకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మరియు బీలు ఇరువురు కలిసి అంట ఒక వ్యాపారం చేశారంట. ఓకేనా? ఆ వ్యాపారం చేస్తే ఏమైంది, వారికి వచ్చినటువంటి లాభాల నిష్పత్తి 2:3. సో వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి 40,000 రూపాయలైనా బి యొక్క పెట్టుబడి ఎంత సార్ అని చెప్పిండు. సో ఏ వాల్యూ మనకు 40,000 ఇచ్చిండు, బి వాల్యూ కనుక్కోమంటే సో ఈ విధంగా చేయాలి ప్రాసెస్. సో నెక్స్ట్ లెక్క రాసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఏ అనేవాడు ఒక వ్యాపారంలో సొంత పెట్టుబడితో ప్రారంభించిండు. అయితే ఇక చూడు, 6 మాసముల తర్వాత 6 మాసములు 6 నెలల తర్వాత 6 మాసముల తర్వాత రెండింతల పెట్టుబడి అయింది. రెండింతల పెట్టుబడి అయింది. సో రెండింతల పెట్టుబడులతో బి కలిస్తే ఏమైంది చూడు. 8 మాసముల తర్వాత మూడింతల పెట్టుబడితో సితో చేరిండు కాక. సో సితో చేరిండు అంటుండు. మొత్తం ఒక సంవత్సరం నాకు వారికి వచ్చిన లాభం ఎంత సార్ అంటే 27,000 రూపాయలు. అందులో సి వాటా ఎంత సార్ అంటుండు. సి వాటాను ఫైండ్ చేస్తే సరిపోతుంది. అందులో సి వాటా ఎంత అంటుండు. సి వాటాను ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ ఒకసారి కనుక గమనించినట్లయితే ఏ ఒక వ్యాపారాన్ని సొంత పెట్టుబడితో ప్రారంభించిండు. ఓకే, 6 మాసముల తర్వాత రెండింతల పెట్టుబడితో బి కలిసిండు. 8 మాసముల తర్వాత మూడింతల పెట్టుబడితో సి కలిసిండు. మొత్తం ఒక సంవత్సరమే. అయితే వారికి వచ్చిన లాభం ఎంత అంటే 27,000 రూపాయలు. అందులో ఈ సి వాట ఎంతో అంటుండు. సో ఇప్పుడు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఒక వ్యాపారం సొంత పెట్టుబడి అంటే ఎక్స్ అనుకో, సొంత పెట్టుబడితో ప్రారంభించిండు. రెండింతల పెట్టుబడితో ఇంకొకటికి ప్రారంభించిండు బి అనేవాడు. మూడింతల పెట్టుబడితో సి అనేవాడు ప్రారంభించిండు. ఓకే, ఇప్పుడు ఏమంటుండంటే 6 మాసాల తర్వాత రెండింతల పెట్టుబడులతో బి కలిసిండు. 6 మాసాల తర్వాత ఇది 12 మాసాలు అనుకుంటే 6 మాసాలు అంటే ఏమైంది, 6 months అవుతుంది. ఇది కూడా 12 నుంచి 6 తీసేస్తే 6 అవుతుంది. తర్వాత ఏమైంది, 8 మాసముల తర్వాత మూడింతల పెట్టుబడితో సి కలిసిండు. 8 మాసాలు. సో 12 నుంచి 8 తీసేస్తే ఎంత సార్ అంటే 4. సో 4 into 4 చేస్తాం. మరి దీని నుంచి నువ్వు తీసేవు, లెక్క తప్పైంది. సో అట్లా తీసుకోవద్దు. సో ముందు ఏదైతే
ఏ అనేవాడు పెట్టుబడితో పెట్టిండో అతని నుంచి తీసుకోవాలి. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే 12x, సో 12x అది కూడా 3 × 4 12x అవుతుంది, మొత్తం ఈక్వల్. సో దీన్ని కొట్టేస్తే 1:1:1:1 అవుతుంది, 1:1:1 అవుతుంది. సో మొత్తం ఎంత? 27,000 రూపాయలు కదా. 27 రూపాయలు 1 2 ముగ్గురు కొట్టేయిగా 9,000 రూపాయలు. సి వాటా ఎంత అవుతుంది సార్ అంటే 9,000 రూపాయలు అవుతుంది. సో ముగ్గురి, అందులో సి వాటా ఎంత అంటే ముగ్గురి యొక్క వాటాలు అన్నమాట. సో ఈ విధంగా అనుకోవాలి. సో నెక్స్ట్ లెక్క చూడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెక్క చూసుకున్నట్లయితే మనము పి ఒక వ్యాపారాన్ని ప్రారంభించిండట. పి అతని వాడు ఒక వ్యాపారంను 45,000 రూపాయలకు ప్రారంభించిండు 45,000 రూపాయలు. సో నెక్స్ట్ 3 మాసముల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో క్యూ చేరిండు. 60,000 రూపాయల పెట్టుబడితో క్యూ అనే అతను చేరేను. మరలా తదుపరి 6 మాసముల తర్వాత 6 మాసములు 6 మాసముల తర్వాత 6 కలిసిందంట. సో అయితే ఇప్పుడు చూడు, మొత్తము సంవత్సరంలో వచ్చిన లాభము 20,000 రూపాయలు. వీళ్ళకు వచ్చినటువంటి మొత్తం 1 ఇయర్కు అంటే ఒక సంవత్సరానికి వచ్చినటువంటి లాభం ఎంత సార్ అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు. అయితే అందులో ఆర్ వాటా ఎంత అంటుండు? ఆర్ వాటాను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఆర్ వాటా ఎంత అంటుండు. సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్లయితే పి అనేవాడు ఒక వ్యాపారాన్ని ప్రారంభించిండు 45,000 రూపాయలతో. ఓకే, 3 మాసముల తర్వాత 60,000 రూపాయలతో క్యూ చేరిండు. మరలా తదుపరి 6 మాసముల తర్వాత 6 కలిసిండు. సో ఇప్పుడు పి అనేవాడు 45,000 రూపాయలతో చేరిండు ఒక సంవత్సరం వేద్దాం. సో నెక్స్ట్ క్యూ అతను 3 మాసముల తర్వాత అంటే ఈ 12 నుంచి 3 చేసేస్తే 9 మాసాలు ఉంటుంది. సో అతను 60,000 రూపాయలతో చేరిండు 9 మాసములకు. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ఎవరు? ఆర్. ఈ ఆర్ అనేటోడు 90,000 రూపాయలతో చేరిండు. సో 90,000 రూపాయలతో ఎన్ని మాసముల తర్వాత అంటుండో? 6 మాసముల తర్వాత. సో ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి కనుక్కుంటావు అంటే ఇక్కడ చూడు, 9 నుంచి 6 తీసేయాలి. మళ్ళీ ఎందుకు తీసేయాలో ఇప్పుడు చెప్తాను చూడు. మరలా అన్నాడు. సో మరలా అంటే 12 నుంచి 3 తీసేసినాము, 6కి 9 వచ్చింది. 9 నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత తీయమంటుండో? 6 తీసేయమంటుండో. సో మరలా ఈ 9 నుంచి ఎంత తీయమంటుండో అనేది గత. సో గత లెక్కల్లో అట్లా ఇవ్వలేదు మనకు, కాబట్టి మనము డైరెక్ట్ ఇచ్చినటువంటి కవిత నుంచి తీసేయడం జరిగింది. కవిత సంథింగ్ లెక్కలో మనం డైరెక్ట్ ఇచ్చినటువంటి వాల్యూస్ నుంచే తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రాబ్లంలో దీని నుంచి మరలా అన్నాడు కాబట్టి తీయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 6 తీసేస్తే 3 అవుతుంది కాబట్టి 90,000 రూపాయలతో 3 months. సో ఓకేనా? 90,000 రూపాయలతో 90,000 రూపాయలు సార్ ఇక్కడ రాయలేదు, 90,000 రూపాయలతో కలిసింది. 90,000 రూపాయలు తదుపరి 6 మాసాల తర్వాత 6 కలిసింది. సో ఓకేనా? క్వశ్చన్ ఇది కూడా యాడ్ చేయండి. అయితే ఇప్పుడు చూడండి, కొట్టేసినట్లయితే 2 సార్లు పోయేది. సో నెక్స్ట్ 12, 4ల 12, 3ల. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. సో దీన్ని కొట్టేస్తే ఎంత అంటే ఇది 2. సో ఇక్కడ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 2:2:1 అవుతుంది. సో ఈ 2:2:1 అనేది మొత్తం ఎంత? 5. 5p అనేది మొత్తం ఎంతకి సమానం? 20,000కి సమానం. ఈ 20,000కి సమానం అయితే సో ఒక్కొక్కరికి ఎంత అనేది వాటా అనేది కనుక్కోవాలి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 20,000 రూపాయలలో 5 చేసినట్లయితే సో
సో 4000 అనేది ఆన్సర్. సో ఓకేనా, 4000 అనేది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అనుకోవాలి.